ప్రతి క్రైస్తవుడికి చెబుతూ ఉన్న మాట ఏంటంటే, దేవుని ఆలయంలోనికి వచ్చేటప్పుడు ఉత్సాహ ధ్వని చేస్తూ రావాలి, ఆర్భాటముతో రావాలి, సంతోషముతో రావాలి. కీర్తనల గ్రంథము 100వ కీర్తన అంతా చదువుదాం. సంతోషముగా, ఉల్లాసముగా, ఆనందముగా దేవుని సన్నిధిలో గడపాలి. ఎందుకంటే మన దేవుడు రాచేయుండి ఆయన మనతో నివాసము చేస్తూ ఉన్నాడు. ఆయన మహిమ స్థలములను ఎంచుకోలేదు కానీ వాటన్నిటిని విడిచి మన కొరకు రిక్తుడుగా వచ్చి మనతోనే ఉండుటకు ఇష్టపడి ఉన్నాడు. పరిశుద్ధాత్ముడే ఆయన నిరంతరము యుగయుగములు మనతో నిలిచి ఉన్నందువలన, మనలో ఆయన ఉన్నందువలన ఉత్సాహ ధ్వని చేయాలి, ఆనంద గానములు పాడాలి, ధ్వని చేస్తూ ఆర్భాటము చేస్తూ సంతోషముతో ఆలయంలోనికి రావాలి అంట. హల్లెలూయా. వాక్యము చెబుతూ ఉన్నది. ఏదో నిట్టూర్పులతో లేక, చాలా మంది వచ్చేటప్పుడు అనేకమైన పనులు పెట్టుకొని ఆ పనులన్నీ చేసుకుంటా దేవుని సన్నిధికి వస్తారు. అది కాదు. మన ఆలోచనలు, తలంపులు, మన ధ్యాస అంతా కూడా దేవుణ్ణి ఆరాధించడానికి నేను వెళుతూ ఉన్నా, నా తండ్రిని స్తుతించడానికి వెళుతూ ఉన్నా అని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆ ఆరాధనా భావంతో దేవుని సన్నిధిలోనికి రావాలి అంట. హల్లెలూయా. ఇంకొంతమంది పాపపు ఆలోచనలు వ్యర్థమైనవి, ఈరోజు నన్ను వాడాలా అన్నాడు, ఆమె అలా అనిందేంటి అని ఆలోచనల్లోనే ఉంటూ ఇక్కడ వరకు అలాగే వచ్చేస్తారు. ఇంకొంతమంది ఇక్కడ కూడా అదే ఆలోచిస్తారు. సంగమా, అది దేవుడు చెప్పటల్లా. మన దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే, నీవు దేవుని సన్నిధిలోనికి వచ్చే ముందే నీ ఇంటిలో బయలుదేరేటప్పుడే అక్కడ నుంచే నీకు ఉత్సాహధ్వని ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే నా దేవుణ్ణి, నా రాజుని నేను కలుసుకోబోతూ ఉన్నా, ఆయన సన్నిధికి వెళుతూ ఉన్నా, ఆయన యొద్దకు వెళుతూ ఉన్నా అని నీలో ఉన్న పరిశుద్ధాత్ముడితో కలిపి నీవు ఆరాధిస్తూ, స్తుతిస్తూ, ఘనపరుస్తూ ఆ ధ్యాసలో, ఆ ధ్యానములో దేవుని సన్నిధిలోనికి రావాలి. హల్లెలూయా. ఆయన చేసిన మేళ్లను తెలుసుకుంటూ కృతజ్ఞతాభావముతో రావాలి. పాపపు ఆలోచనలతో రాకూడదు, వేరొక పరధ్యానముతో రాకూడదు. వేచితముగా మార్చుకోండి. ఇది సరైనది కాదు. దేవుని సన్నిధిలోనికి వచ్చేటప్పుడు ఖచ్చితముగా ఆరాధన భావముతో రావాలి. ఇక్కడ అదే చెబుతూ ఉన్నారు, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయాలి. అలా చేస్తూ ఆలయంలోనికి రమ్మని ఆ వచనాలన్నీ ఉన్నవి. హల్లెలూయా.